మనం పొంగనూరు నియోజకవర్గంలోని సదం మండలంలో ఉన్నాము. ఇక్కడ నుంచి 2009 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పొంగనూరు నియోజకవర్గంలో ఏ విధంగా ఉన్నాయి, అలాగే రానున్న ఎలక్షన్లో ఇక్కడ చల్లాబాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి గారు, అలాగే బీసీవై పార్టీ నుంచి రామచంద్ర యాదవ్ గారు కూడా పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు వస్తే ఇక్కడ పొంగనూరు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి జరుగుతుంది, ఏ నాయకులు వస్తే ఇక్కడ మంచి జరుగుతుందో ఇక్కడ ప్రజల నాటి తెలుసుకుందాం. మంత్రి గారిది ఇప్పుడు బాగానే ఉంటుంది. మాకు ఉండు కదా మేము మాకు అన్ని ఎప్పుడు బాగానే ఉంటాయి. బాగానే చేస్తుండ అభివృద్ధి ఫుల్గా చేస్తుండా? ఏం కావాలని ఇబ్బంది లేదు. ఏం కావాలని ఇబ్బంది లేదా? మరి ఇప్పుడు టీడీపీకి అవకాశం ఉంటుంది ఇక్కడ? టీడీపీ కష్టమే. రామచంద్ర యాదవ్కి ఎవరికి మా ఏరియాలో మాకు అదే నిలిచిందా ఆయన కష్టం, వాళ్ళకందరికీ కష్టమే. అంతే. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయా? అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్? ఎన్ని జరగకపోయి ఇంట్లో మనిషే, ఈదిలో మనిషి. ఇక్కడ పింఛనీలు అన్ని వస్తున్నాయి. ఇక్కడ పింఛనీలు అన్ని లక్షణంగా వస్తాయి. మాకే ఇబ్బంది లేదు. బియ్యాలు కనీసం అన్ని వస్తాయి. అన్ని వస్తున్నాయి. మాకు అదంటే మాకే ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు సార్. ఇక్కడ మంత్రి గారి పాలన సూపర్ బండి. ఏ పేదోనికి కానీ నేను ఒక ముస్లిం, ఏమి ముస్లిం అయినా సొంత బిడ్డ మాదిరి చూస్తారు, మా బిడ్డల్ని చూస్తారు, మంచి చెడ్డ అన్నిటికీ వాళ్ళే మాకు మా ఫ్యామిలీకి అంతా సపోర్టు సహాయం అంతా. పెద్ద ఆయన ఫ్యామిలీ, మిథున్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, ఆ ఫ్యామిలీ మొత్తం పేదోళ్ళకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. ఏం జరిగిన సమస్య 3 కిలోమీటర్లు పరిగెత్తాము, ఆ ఫ్యామిలీ మంచి బాగా ఆదరిస్తుంది, ప్రతి ఒక్కరికి ఏం కావాలన్నా సహాయం చేస్తుంది. వాళ్ళే ఖచ్చితంగా గెలుస్తారు. ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది సార్? ఇక్కడ అభివృద్ధి చాలా బాగుందండి. పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ, రోడ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ప్రతి పల్లికి తార్ రోడ్ ఉంది. ప్రతి పల్లికి వాటర్ ప్లాంట్ పెట్టాను, మినరల్ వాటర్ ప్లాంట్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటుంది ఇక్కడ? టీడీపీకి అవకాశం ఎటువంటి పరిస్థితులు లేదండి, రాదండి. టీడీపీ ఎక్కడ చచ్చిపోయిందండి, ఆడుందండి. టీడీపీ ఉంటే ఒంటరిగా వస్తాడు. ఇప్పుడు 10 మందిని కలుసుకొని వస్తాడంటే మొత్తం తప్పుడు మాటలు, ఎవరు నమ్మరండి. ఆయన మాటలన్నీ అబద్ధాలు. రామచంద్ర యాదవ్ ఎట్లుంది సార్? బీసీవై పార్టీ పెట్టింది కదా ఇక్కడ. రామచంద్ర యాదవ్కి ఏమి రాదండి. తిరుగుతుంది కదా సార్ ఆయన కూడా? తిరిగితే కూడా రాదండి. తిరిగితే కూడా వచ్చేది ఛాన్స్ లేదండి. మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చినారు, నేను సాయం చేయకపోతే, నేనేం పట్టించుకోకపోతే నేను ఇంకొక ఆప్షన్ చూస్తాను. ప్రతి ఒక్కటి చేస్తూ ఉండేటప్పుడు మళ్ళీ ఇంకొకరి గురించి నేను ఎందుకు ఆలోచిస్తానండి? అంటే ఆప్షన్ లేదండి. ఇప్పుడు ఏం చేసినారంటూ ఆయన రామచంద్ర యాదవ్ ఈరోజు ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ 4 గంటలకు ఎలక్షన్ వస్తాడు. ఏం జరిగిన 24 అవర్స్ అవైలబిలిటీ ఉండే వాళ్ళు ఎవరండి? చల్లబాబు ఉంటాడు కదా సార్ ఇక్కడ. చల్లబాబు ఎందుకు వస్తాడండి? చల్లబాబు ఎప్పుడు గ్యారంటీ ఏముందండి? ఆయన సీటే గ్యారంటీ లేకుండా ఇప్పుడు తెలిసినారు. మొన్న వరకు డైలామాలో పెట్టినారు ఆయనకు. ఎవరు అందుబాటులో ఉంటారండి? ప్రతి మనిషికి 24 అవర్స్ 2 క్లాక్ అందుబాటులో ఉంటారు 3 కిలోమీటర్స్లో. ఎవరో ఒకరు ఫ్యామిలీలో పలుకుతారు. ఏం సాయం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు. మళ్ళీ ఆయన ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన మళ్ళీ ఖచ్చితంగా ఎమ్మెల్యే మళ్ళీ మినిస్టర్ అవుతాడండి. ఖచ్చితంగా ఇస్తాడు పక్కా. ఆయనకి ఇప్పుడు ఇంకెవరికి ఇస్తారండి? ముఖ్యమంత్రి గారి పాలన ఎలా ఉంది సార్? చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారిది 2014 నుంచి 19 దాకా ఆయన బాగుందా? 19 నుంచి 24 దాకా ఈయన బాగుందా? 19 నుంచి 24 వరకు ఈయన పరిపాలన సూపర్ గా ఉంది. అది సార్ ఏది? అది వరస్ట్ పరిపాలన. ఇక్కడ పొంగనూరులో ఇలాంటి సమస్యలు ఏం లేవు సార్? సదం మండలంలో ఏం సమస్యలు లేవండి. ఇక్కడ ఇప్పుడు మెయిన్ సోర్స్ ఏమనంటే, సామాన్యుడికి కావాల్సింది ఏమంటే వాటర్ సోర్సు ఇబ్బంది లేదు, బళ్ళు ఇబ్బంది లేదు, కొత్త హాస్పిటల్ కట్టినారు. మేము ఎంతోమంది పేషెంట్లు వెళ్ళిపోండి అంటాము పేదోళ్ళకు. మేము హాస్పిటల్ పెట్టుకుంటే కూడా పోండి, ఫ్రీగా చూస్తారు, బాగా చూస్తారని బాగా చూస్తూ ఉన్నారు. సొంత డబ్బులతో ల్యాండ్ కొని ఇచ్చినాడు. 36 కోట్లు అవుతుంది ల్యాండ్. వాళ్ళ ఫాదర్ పేరు డొనేట్ చేసినారు. ఎవరు చేస్తారండి? మౌలిక వసతులన్నీ ఉన్నాయి. మౌలిక వసతులన్నీ బాగున్నాయి. మౌలిక వసతులు ఉండేటప్పుడు మళ్ళీ ఇంకేమి ఇబ్బంది చెప్పండి? వాటర్ ఫెసిలిటీ ఉంది, రోడ్స్ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే ఇక్కడ ఖచ్చితంగా అవుతారండి. ఆయన కొడుకు ఎంపీ గారు, ఆయన ఖచ్చితంగా అవుతారు. ప్రతి ఒక్కరికి అవైలబిలిటీలో ఉంటారండి. వాళ్ళు గర్వం అనేది లేదు, ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా తీసుకుంటారండి. పోయి నిలబడుకోవాలా పెద్దోళ్ళ దగ్గర, పెద్దంతాల దగ్గర అంటే జరిగే పని కాదు. ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పిలుస్తారు. ఓకే సార్, రైట్. నా బిడ్డలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవ్వలు ఇంటి ఎట్లుంటారు అట్లుంటారు. నేను ముస్లిము. ఓకే 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 అర్థమైంది. ఆ ఫీలింగ్స్ ఏం లేదు. నేను ₹1 రాజకీయంగా సంపాదించడే కాదు, నా కష్టంతో నేను బతుకుతా ఉన్నాను. కానీ ఫ్యామిలీ అంటే ఏమైనా చేస్తాం వాళ్ళ కోసం. కరెంట్ ఏం ఫ్రీ లేదా మీకు? జగనన్న తోడు వచ్చిందా మీది? జగనన్న షాప్ సంబంధించి వచ్చినాయా? సంక్షేమ పథకాలు అన్నీ బాగానే వస్తున్నాయి సార్? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఉంటుందా, మన టీడీపీకి అవకాశం ఉంటుందా? లోకల్ మంత్రి గారికి బాగుంటుంది అంట. టీడీపీకి ఏమన్నా అవకాశం లేదండి? వాళ్ళు ఎవరు ఇక్కడ రారు. ఎంపీగా
ఎంపీగా మిదినెల్లి బాగుంటుంది. మిథున్ రెడ్డి గారికి అవకాశం ఉంటుంది అంటవా? అన్ని సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ సౌకర్యాలు అన్నీ బాగున్నాయి సార్. ఇక్కడ బాగానే చేస్తున్నాం. లోకల్ కాబట్టి మనకేం సమస్య వచ్చినా వాటికి పోతే మనకు పని జరుగుతూ ఉంటుంది. పని జరుగుతుంది. ఏమైనా చేసుకోవచ్చు. లక్ష్మి బాగా చూసుకుంటారు. అంతా బాగుందంటారా? చేస్తారు. ఏ తక్కువే లేదు. ఏమేం చేస్తుంది సార్ ఇక్కడ? రోడ్లు ఇట్లు ఇప్పుడు మొత్తం డాములు రోడ్డుకి అన్నీ చేస్తున్నారు. అన్నీ బాగా ఏ తక్కువ లేదు. మాకు కావాల్సినంత ఇస్తాడు ఆయన. పెద్ద ఆయన అంటే ఆయనే దేవుడు. ప్రామిస్. మరి నా పేరు మురళీనాయుడు. నిజం చెప్తాను. ప్రామిస్. ఆయనకి తక్కువ ఏమి చేయలేదు. మళ్ళీ ఎమ్మెల్యే ఎదగడ ఆయనే. మళ్ళీ 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 అవుతాడు. నేను చెప్తాను. వాళ్ళు దామోసరం నా దామోసరం ఏదో చేరిన ఓటు ఎక్కడ కరెక్ట్. టీడీపీకి ఏం అవకాశం లేదా? టీడీపీ అవకాశాలు లేవు నాయన. రామచంద్ర యాదవ్కి ఎవరికి లేవు. బీసీవై పార్టీ ఉంది కదా? లేదు, ఎవరికి లేవు. ఎవరికి లేదా? చల్లబాబుకి కూడా లేదు. లేదు, చల్లబాబుగా ఎవరికి లేదు. ఆయన పెద్ద ఆయన లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళారు అంతే. అంతేనా? పెద్ద ఆయన ఏం పెద్ద ఆయన దేవుడు పరమాత్మ ఆయన అంతే. ఆయనకే గెలుస్తారు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది? ఇక్కడ రామచంద్ర గారు మంత్రి గారిది బాగున్నాయి సార్. ఏమేం చేసిండు సార్? సూపర్. నాకే సార్ తెలుగు మాట్లాడక రాలేదు. సూపర్ అంటే ఏమేం చేసి చెప్పండి. అన్ని చేస్తారు. అన్ని మొత్తం అభివృద్ధి అయిపోయిందా పొంగనూరు మొత్తం సాధన మండలం? అవును సార్. అవును. టీడీపీకి ఏం అవకాశం లేదా? ఏది? టీడీపీకి అవసరం. రామచంద్ర యాదవ్కి రామచంద్ర యాదవ్ పార్టీ ఏది? బీసీవై పార్టీ. మనకి ఇదే పార్టీ మేల్. ఇదే పార్టీ వైఎస్ఆర్. అవును సార్. అంతే పక్క వైఎస్ఆర్ జిందాబాద్. ఇదే. వేరే వాళ్ళకి అవకాశం లేదంటారు. వేరే అవకాశం. మీకు అన్ని సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి సార్? ఏది? గవర్నమెంట్ నుంచి వచ్చేది. गवर्नमेंट నుంచి లబ్ధి है ना तुम्हारा को? हाँ. क्या లబ్ధి? क्या లబ్ధి షాప్ का హెల్ప్ చేసిన. ఏమేమి హెల్ప్ చేసాడు? ఇది తావు ఇచ్చిన ఇక్కడ పెట్టు వ్యాపారం చేయండి. ఓకే బాగా చేసినట్టు. ఓకే. ఇప్పుడు జగన్ పార్టీ రావాలా? తెలుగుదేశం నిండా మోసం. ఆ పార్టీని రాకూడదు. ఇక్కడ ఇక్కడ సర్వనాశనం. అభివృద్ధి కార్యక్రమం ఏం జరుగుతలేవా సార్? జరుగుతుంది. ఎందుకు జరగలేదు? అమ్మఒడి జరుగుతుంది. పింఛనీళ్ళు ఇస్తున్నారు. ఈ బుద్ధి పింఛనీళ్ళు 1400 మంది చచ్చిపోయినారు. కరోనా సమయంలో చంద్రబాబు ఎక్కడున్నాడు? రాజధానికి కొన్ని కోట్లు వసూలు చేసినాడు. ఎక్కడ పెట్టినాడు? ఒక బ్యాంకీ నెంబర్ పెట్టినాడు, దొంగ బ్యాంకీ నెంబరు. ఆ నెంబర్కి పోయినది మొత్తం డబ్బు అంతా. ఎక్కడ పోయింది? రాజధానికి ఎందుకు కట్టలేదు? రాజధాని డబ్బు ఏడ వసూలు చేసిన? జోలు పెట్టుకుని వసూలు చేసిన డబ్బు ఏడ పోయింది? కొన్ని కోట్లు వసూలు చేసిన ఏడా డబ్బు? చందాలు ఇచ్చిన డబ్బులు ఏడా? ఈ బుద్ధి వచ్చిన ప్రభుత్వం ఈ ఓటు ఏంటి ఎట్టేస్తారు? తెలుగుదేశానికి ఎట్లేస్తారు? రాజధానికి శంకుస్థాపన లేదు. సొమ్ము నీళ్లు సొమ్మును మట్టి తెచ్చినావు. ఇదే ఎందుకు వేయాలి నీకు ఓటు? ఒకటి ఉంటే మంచిదా, మూడు ఉంటే మంచిదా? 3 ఉండాలా రాజధాని? ఖచ్చితంగా 3 ఉండాలి. రాయలసీమలో ఉండాలా, కోస్తాలో ఉండాలా. అది మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం ఏదో వస్తుంది బాగుంటుంది. వైఎస్ఆర్ రావాలా? తెలుగుదేశం వస్తే నామరూపాలు ఉండదు. సెంటర్లో కాంగ్రెస్ రావాలి. మా సార్ రావాలి. మా మిథునన్న, మా రామచంద్ర రెడ్డి రావాలి. ఎందుకు రావాలి మీ రామచంద్ర రెడ్డి? మా రెడ్డి ఏం చేస్తున్నాడు అభివృద్ధి? మాకు అన్ని అభివృద్ధి చేయండి. ఏ మూడు చెప్పు అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి జరిగాయి? 3 చెప్పు. మాకేం అమ్మఒడి ఇచ్చినాడు, మళ్ళా 18,000 అయినాడు, మాకు ఇండ్లు ఇచ్చినాడు, మాకు అన్ని బాగానే చూస్తున్నాడు ఆయన. మాకేమి జరిగినా మా బిడ్డలకు కానీ, మా పెన్నిళ్ళకి కానీ, మా చావులకు కానీ, మా మంచికి కానీ, మా చెడ్డకి కానీ మాకు వస్తాడు ఆయన. మాకు వచ్చి మమ్మల్ని మా ఇంటికి వచ్చి మమ్మల్ని చూసి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని మాట్లాడించి పంపిస్తాడు. టీడీపీకి అవకాశం లేదా ఈసారి? మాకు అవన్నీ మాకు అవసరం లే. మా రెడ్డి కథ మాకు కాదు. బీసీవై పార్టీ పెట్టిన మాకు ఏ ఊరు ఏం పెట్టినా మేము ఏకగ్రహంగా పోతాం అన్న దగ్గర. అంతేనా? ఎట్లా ఉంది సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది? పెద్దిరెడ్డి బాగుంటుంది. ఏమేం చేస్తాం సార్? బ్రిడ్జిలు వేయించినారు, పింఛన్లు ఇస్తూ ఉన్నారు, ఆసరా డబ్బులు పడుతూ ఉన్నాయి, ప్రతి ఒక్కటి బాగుండదు. అన్ని బాగున్నాయి. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీడీపీ అవకాశం ఉండదు అన్న? టీడీపీ రాదు. టీడీపీ జై జగన్. జై జగన్ అంటావా? రామచంద్ర యాదవ్ ఉన్నాడు కదా, అతనికి అవసరం ఛాన్స్ ఉంటుందా? రామచంద్ర యాదవ్ తెలుసా? తెలుసు. పుంగళూరు నియోజకవర్గం. అదే ఛాన్స్ ఉంటుందా? లేదంటవా? ఎంపీగా మన పెద్ద ఆయన నితిన్ రెడ్డి అంటవా? నితిన్ రెడ్డి. సరే. ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్? ఇక్కడ ఎమ్మెల్యే గారు మంత్రి గారి పాలన ఎట్లా? పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి పాలన ఎలా ఉంది ఇక్కడ? పింఛన్ ఇట్లా మంచిగా వస్తున్నాయా? పింఛన్ ఇట్లా వస్తున్నాయా? మీ ఊళ్ళో నీళ్ళ సౌకర్యం మంచిగా ఉందా? నీళ్ళు మంచిగా వస్తాయా మీ ఊరికి? వదిలేవాడు సరిలే. సరిగ్గా వదులుతలేరా సరిగ్గా? ఎప్పుడంటే అప్పుడు వదులుతాడు. ఏం పంటలు పండిస్తారు మీరు? ఏం పంటలు పండిస్తారు? ఏమన్నా మల్లు చేస్తారు, ముందు తోటలు వేస్తాం, రేరు మామిడి చెట్లు పండ్లు మంచిగా పండుతున్నాయి. మామిడి పండ్లు ఈ తడ పండు చెడిపోయినాయి. పండ్లు చెడిపోయినాయా?
ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదనా, ఓట్లు వస్తున్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ, మళ్ళీ టీడీపీకి ఉంటుందా వైసీపీ ఉంటుందా? ఎట్లా ఓట్లు వస్తున్నాయి కదా, మళ్ళీ రామచంద్ర రెడ్డికి అవకాశం ఉంటుందా? టీడీపీకి అవకాశం ఉంటుందా? దేనికి? రామచంద్ర రెడ్డికేనా? ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్? ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మళ్ళా ఆయనే మళ్ళా గెలుస్తాడు. ఇక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి సార్? ఇక్కడ కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేసినాడు రామచంద్ర రెడ్డి గారు. తాగునీళ్ళు, సాగునీరు, 3 ప్రాజెక్టులు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, నిండుకు ఉన్నాయి 3 ప్రాజెక్టులు కంటిన్యూగా. డ్యాములు 6, ఏర్లు వస్తే కొన్ని ఏళ్ళుగా ఏ పాలకులు దాని నుంచి పెట్టా 6 డ్యాములు ఏర్లు కట్టినాడు. నీళ్ళు మంచిగానే వస్తుంది, అభివృద్ధి బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి సార్? బాగా చేసినాడు. బాగా చేశారా? ఇప్పుడు పెన్షన్ గిట్ల అందరికి వస్తున్నాయి సార్ ఇక్కడ? 99% వస్తాను. ఇప్పుడు ఏమన్నా టీడీపీకి ఏమైనా అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ? టీడీపీ గెలిచే ప్రసక్తే లేదు ఇక్కడ. చల్లబాబుకి ఆ రామచంద్ర యాదవ్ రామచంద్ర యాదవ్ అంటే వాళ్ళేమి వ్యక్తిగతంగా నాకు విరోధస్తులు కాదు, సరేనా? ఈ అభివృద్ధి ఉన్నారా వాళ్ళు ఎప్పుడో పండుగ తిరణాల కనపడిపోతే ఓటర్లు అంత అయోమయం కాదు. సీఎం గారి పాలన ఎలా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా, చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? జగన్మోహన్ రెడ్డి పాలన కొంచెం అప్పులమయమైన సంక్షేమ సారదైన సంక్షేమ అయినా నేను ఆయన ఫాదర్ కాలం నుంచి వాళ్ళ ఫేవరెట్. సంక్షేమం బాగుంది, అప్పు అయింది. ఎందుకు కాదండి అప్పు? కరోనా టైంలో 2 years కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఇంట్లో పెట్టుకొని జీతాలు ఇచ్చినాయి. దేవాలయాల ఆదాయం లేదు, బస్సుల ఆదాయం లేదు, విమానాల ఆదాయం లేదు. చేసిండల్లా పోలవరం ప్రాజెక్టు అటకెక్కిచ్చినాడు మన మాజీ సీఎం చెప్తాడు. వాస్తవమే. ఏం ప్రాజెక్టు? పోలవరం. ఇతగాన్ని చేసాడు 5 ఏళ్ళు ఆ పోలవరాన్ని. జాతీయ ప్రాజెక్టు కదా, వాళ్ళ కర్మ వాళ్ళు పడతారు. కాసులు కక్కుతుడు నువ్వు తీసుకొని కమిషన్ తీసుకొని పనులు చేయాల. సర్దార్ సరోవర్ గుజరాత్ కేంద్ర ప్రభుత్వం సుమారు 15 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వమే ఈడ ఎస్టిమేషన్. ఇక్కడ బాగానే ఉందంటారు, పాలన బాగానే ఉందంటారు కదా సార్? ఓకే సార్, ఓకే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాలన బాగుంది. పాలన ఎలా ఉంది చెప్పండి? అంటే గుడ్డు కంటే మెల్లవేలు కదా. మేము తెలుగుదేశం పాలన చూసాము, వైఎస్ఆర్సీ పాలన చూసాము. అక్కడికన్నా ఇక్కడ ఎంతో మేలు. మీరు బాగుంది అంటారు? బాగుంది అంటున్నాను నేను, బాగుంది అని అంటున్నా. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు జనసేన వాళ్ళు ఆయనతో కలిశారు బీజేపీ తోటి. బీజేపీ మద్దతు పార్టీ అని ఆ పార్టీ వల్ల ఇక్కడ ముస్లిమ్స్ కానీ, ఇక్కడ క్రిస్టియన్స్ కానీ, ఇక్కడ జైన్లు కానీ, ఇక్కడ పార్సీలు కానీ బతకరు అనేది మనకు సత్యంగా తెలుస్తుంది. కానీ వాళ్ళు బీజేపీ పార్టీ ఇప్పుడు దాడులు ఇక్కడ చేశారు సార్? ఇక్కడ ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు టీడీపీ పార్టీ 2099 పొత్తు పెట్టుకున్నారు, గెలిచింది. 2014 పెట్టుకారు, 14 నుంచి 19 దాకా వాళ్ళే ఉన్నారు. వాళ్ళ మీద దాడులు చేసేసారు. ఎలాంటి మతానికి సంబంధించిన ఎవరిని కానీ ఓకే, కారంచేడులో, నీరుకొండలో, బొడాయిగడ్డలో, పిప్పల్లో, దొంతల్లో, పాదుకుప్పంలో ఎక్కడ ఎప్పుడు అంటే వీళ్ళు పొత్తులో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే నేను చెప్తున్నా, ఇప్పుడు బయట కాదు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్తున్నా. అంటే నేను వైఎస్ఆర్ పార్టీ అని కాదు. 1985కి వెళ్ళకండి మీరు, 2014 గురించి చెప్పండి. 2014 నుంచి బీజేపీ వాళ్ళు విమానాశ్రయాలు అమ్మేస్తున్నారు, రైల్వే స్టేషన్లు అమ్మేస్తున్నారు, ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నారు. అన్ని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ పార్టీని గెలిపిస్తే ఇంకా భారత రాజ్యాంగాన్ని కూడా తొలగిస్తారు వాళ్ళు. వాడు చెప్పింది అదేమన్నా ఏంది, నాకు 370 సీట్లు కానీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తానని అంటున్నాడు. రాజ్యాంగాన్ని మారిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏం కావాలా? అసలు రాజ్యాంగం ఇంతవరకు 77 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు అమలు చేయలే. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా సార్ జగన్మోహన్ రెడ్డి పాలన? నేను ఇప్పుడైతే చెప్తున్నా, నెక్స్ట్ రాబోయేది కూడా రాజశేఖర రెడ్డి పాలనే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకంటే గుడ్డి ప్రభుత్వం చూసాం మేము.
తెలుగుదేశం ప్రభుత్వాన్ని. మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని రావాలని ఇక్కడ ఉన్నటువంటి మానవత్వం తెలిసినోడు ఎవడు ఒప్పుకోడు. పుంగనూరులో ఇక్కడ ఎవరిని ఒకరిద్దరు చోటా నాయకులు ఏదైనా అన్యాయం చేస్తున్నారేమో తప్ప ఏమే ఆ చోటా నాయకులు ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుందండి. పుంగనూరు కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఆ పార్టీ అని కాదు, నేను చెప్తున్నాను. ఎందుకంటే పాల ప్యాకెట్ లీటర్ ఎంత అంటే ఇంతకు మునుపున్న కూలి ఎంత, ఇప్పుడు ఎంత కూలి ఇస్తున్నారు. మేము అడిగేది ఈ సబ్సిడీల గురించి కాదు. దయచేసి సబ్సిడీలు ఈ ప్రభుత్వం కూడా చెప్తున్నాం మేము. మా రిక్వెస్ట్, హానరబుల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సబ్సిడీలు ఆపండి, మాకు ఉపాధి కల్పించండి, నిరుద్యోగ సమస్య తీర్చండి. నిరుద్యోగ సమస్య తీర్చకుండా నువ్వు ఓటుకు నోటిస్తానని చెప్తే కుదరదు. అలా నమ్మే జనాలు ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ పొంగనూరులో ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టినట్టు కదా సార్ ఇక్కడ? అవును, అక్కడ ఎంప్లాయీస్ మంచిగా ఉంది సార్. నాకు తెలిసి ఎలాంటి ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళకన్నా వీళ్ళు బెటరే, మంచిగానే మిగతా వాళ్ళకన్నా వీళ్ళు బెటరే. ఈ జిల్లాలో పుట్టిన చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో సోర్సెస్ ఉన్నటువంటి విజయ్ డైరీ మూసేశాడు. 30,000 మందిని నడి రోడ్డు పాలు చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు మూసేసాడు. షుగర్ ఫ్యాక్టరీ వల్ల 70,000 మంది పరోక్షంగా ప్రత్యక్షంగా నష్టపోయారు. ఇప్పుడు ఓపెన్ చేయడానికి ముందుగా అప్పులు పెట్టేసాడు. ఆ ఆస్తులన్నీ అమ్మేసేదానికి ఆదానికి అంబానీకి రెడీ చేస్తున్నాడు బీజేపీ వాడు. నేనని చెప్తున్నాను, ఇక్కడ రావాల్సింది బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ వస్తే మాయావతి ఎట్లా చేసిందో ఉత్తరప్రదేశ్లో మీకు తెలుసు, ప్రతి ఒక్క మీడియాకి తెలుసు, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి అందరికీ తెలుసు. ఆ పార్టీ వచ్చేదాకా మేము వెయిట్ చేస్తున్నాం. దానికన్నా ముందు ఇది జగన్మోహన్ రెడ్డి పాలనే రావాలని మేము అనుకుంటున్నాం. సెంట్రల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలా, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఇంకో రావాలి. కాంగ్రెస్ వస్తే కరెక్ట్. ఇక్కడ ఎంపీ కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తారా సార్? ఇప్పుడు గెలిపించరండి. ఎందుకనంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిపిపోతే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అవుతారు? అవునండి, ఎందుకనంటే ఇక్కడ గెలిపించరు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రభుత్వం బాగా చేస్తా ఉంది. ఈ ప్రభుత్వం బాగా చేసిన ఇక్కడ ఎంపీలైనా మళ్ళీ బీజేపీ ఈ మధ్య కాలంలో సపోర్ట్ మళ్ళీ నేను చెప్పేదేనండి. వీళ్ళ మా హావభావాల గురించి మనం చెప్పలేము. ఎందుకనంటే సెంట్రల్లో వచ్చి కాంగ్రెస్ రావాలి, ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ రావాలి. ఎట్లా వచ్చిందా? నీకు ఓటు హక్కు లేదా? ఎట్లుంది? పెద్దిరెడ్డి రామచంద్ర ఎట్లా చేస్తారు ఇక్కడ డెవలప్మెంట్? బాగానే చేస్తాను. ఏమేం చేస్తుండే ఇక్కడ అభివృద్ధి? ఏం తెలియదు. రోడ్లు బాగున్నాయా? రోడ్లు బాగున్నాయా? పెద్దవాళ్ళు అడుగుతారా? నువ్వు పెద్దోని కదా.